ఈరోజు దేవుని వాక్యము. యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. ప్రభు చెప్పుచున్నాడు, ఆయన మన మధ్య ఉన్నాడంట. ఇక మీదట మనకి అపాయము సంభవింపదు అని యెహోవా తండ్రి దేవుడు చెప్పుచున్నాడు. యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఇక ఆయన మనతో ఉన్నప్పుడు, మన మధ్య ఉన్నప్పుడు మనకి ఏ అపాయము, ఏ దుఃఖము రాదు. మనకి ఎప్పుడు కూడా ఆయన మన మధ్య ఉన్నప్పుడు మనకి సంతోషము కలుగుతూ ఉంటుంది. మనము చేసే పనుల్లో మనకి తండ్రి దేవుడు తోడుగా ఉంటాడు. మన మధ్య ఉన్నప్పుడు మనకి శాంతి కలుగుతుంది. ఈ చిన్న ప్రార్థన చేసుకుందాము. తండ్రి, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. తండ్రి, రాత్రంతయు కాసి కాపాడి ఈ మే నెల 8వ తారీఖు ఈ ఉదయకాలమందు ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. తండ్రి, యెహోవా దేవా, మా మధ్య మీరు ఉంటానంటున్నారు ప్రభువా. తండ్రి, మా మధ్య మీరు ఉన్నప్పుడు మాకు ఏ అపాయము రాదు ప్రభువా. ఇక మీదట ఏ అపాయము మీకు సంభవించదు అని చెప్పుచున్నావు ప్రభువా. నిజమే తండ్రి, మాకు మా కుటుంబాలకి ఏ అపాయము రాకుండా కాసి కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. తండ్రి, ప్రభువా, నాయన, ఎంతమంది మిమ్మల్ని తెలుసుకోక ప్రభువా పక్కదారిన నడుస్తున్నారు, అందరినీ కూడా చారదీసి తండ్రి వాళ్ళందరి మధ్యలో మీరుండమని అడుగుచున్నాను ప్రభువా. తండ్రి, మీరుండప్పుడు నాయన ఏ అపాయము సంభవించదంటున్నావు ప్రభువా. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, నాయన, అయ్యా, యవనస్తుల్ని ఆశీర్వదించండి అయ్యా. యవనస్తుల మధ్యలో మీరు ఉండండి ప్రభువా. వాళ్ళకి ఏ అపాయము రాదు ప్రభువా. తండ్రి, ప్రభువా, నా ప్రభు, వ్యాపారం లేక పనులు లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అందరికీ సకాలంలో ఉద్యోగాలను దయచేయండి అయ్యా ప్రభువా. తండ్రి, వ్యాపారంలో నాయన తండ్రి మీరు ఉన్నప్పుడు తండ్రి వాళ్ళకి అంతా కూడా మేలు జరిగిద్ది ప్రభువా. ఏ అపాయం సంభవించదు ప్రభువా. మా కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి నాయన తండ్రి, మా రాకపోకల్లో మీరు తోడుగా ఉండమని, శక్తులు అంధకార శక్తులు లేకుండా చేయమని తండ్రి మీ నామానికి మహిమ ఘనత తెచ్చుకోండి ప్రభువా. పునరుత్థాన ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, మా మధ్య మీరున్నారు ప్రభువా. తండ్రి, పునరుత్థాన ప్రభువా, మీ దీవెనలతో మమ్మల్ని నింపండి ప్రభువా. తండ్రి, మా తప్పులను క్షమించమని అడుగుచున్నాం ప్రభువా. తండ్రి దేవా, మీరు మా మధ్యన ఉన్నప్పుడు మాకు ఏ అపాయం రాదంటున్నావు ప్రభువా. మీరుండండి ప్రభువా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ, మీరు మాతో ఉండండి ప్రభువా. మా సమస్యలన్నీ తీర్చండి ప్రభువా. తండ్రి, అప్పుల సమస్యలతో బాధపడే వారిని ఆదరించండి తండ్రి ప్రభువా. తండ్రి, అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారిని స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభువా. తండ్రి, నేను చేసిన ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రేమ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్.